సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. రేవంత్ పాలనలో ఎరువుల బస్తాలకు రైతులు తిప్పలు పడుతున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధు రాదు, ఎరువుల బస్తా దొరకదు, కరెంటు సరిగ్గా ఉండదని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను దూషిస్తారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? మన కేసీఆర్ను పట్టుకొని తిడుతుండు, నన్ను పట్టుకొని తిడతాడు. హరీష్ రావును ఇంత పొడుగున్నవేందే అంటాడు. నేనేం చేయాలి? దేవుడు నన్ను పొడుగు పుట్టించిండు, నేనేం చేస్తూ? నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. నా పొడుగును పట్టుకొని తిట్టాడు రేవంత్ రెడ్డి. ఏ మీటింగ్లో పోయినా నన్ను తిడితే ఏమొస్తుంది? కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ మంచిగా అమెరికాలో చదువుకున్నాడు, మంచిగా మాట్లాడతాడని కేటీఆర్ని పట్టుకొని తిడతాడు. మన పెద్దసార్ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తెచ్చింది ఎవరు? రైతు బంధు పుట్టించింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి కట్టి బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకోకుండా రోడ్డు మీదకి రాకుండా మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? కాళేశ్వరం ద్వారా దుబ్బాకకు కాలువలలో నీళ్లు తెచ్చింది ఎవరు? ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 చేసిండు కేసీఆర్. అయితే ఈరోజు నేనేమంటున్నా అంటే, దేవుని దయ నీ అదృష్టం లాటరీ తగిలింది, ముఖ్యమంత్రి అయినావు. ఓకే, అయినా ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 2000 ఇచ్చిండు, నువ్వు 4000. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నువ్వు తులం బంగారమి. అరే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నువ్వు 15,000. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు బాయి కాడ, నీకెందుకు ఇయ్యే శాతం అయితే లేదు? మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయి కాడ? సాయంత్రం 5 గంటలకు పోతే పొద్దుగాల 5 గంటలకు వస్తున్నది, 12 గంటలకు వచ్చింది కరెంట్. రైతు ఎరువులు బస్తాలు మున్పటి లెక్క దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ బాయి కాడ 4 సంచులు వేసిపోయిండు. ఇదేంది? పొద్దుగాలు లేచి లైన్ కడితే ఒక సంచి దొరుకుతలేదు. ఎరువు బస్తాలకు తిప్పలు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు పడ్డదా? యాసంగి పంట ఇగో ఫిబ్రవరి నెల వచ్చినా రైతు బంధు వల్లే. ఇప్పటికీ 5 రైతు బంధులు 2 ఇచ్చిండు, 2 ఎగబెట్టిండు. మరి యాసంగి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా వచ్చిందా రైతు బంధు? రైతు బంధు రాదు, ఎరువు బస్తాలు దొరకాయి, కరెంటు చక్కగా రాదు.